హాయ్ అండి అందరికీ. చూడండి, టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి. ముందు వీడియోలు రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకి మా పుట్టింట్లో మా మేనల్లుడి తాంబూలాలని చెప్పి వీడియో తీసి పెట్టానండి. తర్వాత ఇదిగోండి పెళ్ళి సందడి అని చెప్పి ఈ విధంగా మొదలయ్యింది. నిన్నటి రోజు మా మేనల్లుడికి వెంకటేష్కి పెళ్లి కొడుకుని చేయడం, ఒడుగు, అలాగే దేవుడికి ఎదురు నడుస్తామండి. వెంకటేశ్వర ఫోటో తీసుకుని గోవిందనామాలు చెప్పుకుంటూ బాజా భజంత్రీలతో దేవుడి గుడికి వెళ్ళి ఆ స్వామికి వడపప్పు, పానకం అవన్నీ సమర్పించుకుని పంతులు గారు చక్కగా ఆశీర్వచనం అయ్యి ఇస్తారండి. అది కూడా పూర్వకాలంలో మా తమ్ముడు వాళ్ళ షాపులు ఉంటాయి, మా నాన్నగారి వాళ్ళవి. అక్కడ వెంకటేశ్వర గుడి ఉందండి. ఆ గుడికి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళేవాళ్ళం. అక్కడికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామికి ఆ స్వామి దగ్గర ఆశీర్వచనాలు అవి తీసుకుని మళ్ళీ బయలుదేరి వచ్చి అదేవిధంగా మళ్ళీ సూత్రాలకు అని చెప్పి వెళ్తామండి. ఆ సూత్రాలు కూడా అందరం బాజా భజంత్రీలతో వెళ్ళి కంసాలు ఇచ్చిన సూత్రాన్ని తీసుకుని ఇంటికి వచ్చి దేవుడి గుడిలో దాన్ని పెడతాము. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగాయండి. ఇదిగోండి చూడండి, నేను మార్నింగ్ 3:30కి లెగిసాను. 3:30కి లెగిసి ఇల్లు అది శుభ్రం చేసుకుని, డైలీ పూజ మటుకు మానడం ఉండదండి. అందుకని చెప్పి పూజా కార్యక్రమాలు అవి ముగించుకుని చాలా ఎర్లీ మార్నింగే పెళ్లి కొడుకుని చేయడం ముహూర్తం ఉండడం వలన ఉదయాన్నే వెళ్ళవలసి వచ్చింది. ఉదయాన్నే ఇలా 3:30కి లెగిసి 4:30 కల్లా మా అమ్మగారి ఇంటికి వెళ్ళానండి. అక్కడ చూశారు కదండి, చక్కగా ఎంత బాగా జరిగిందో అన్ని కార్యక్రమాలు. మొదట మనం పెళ్లి కొడుకుని చేయడం, అలాగే ఒడుగు, తరువాత దేవుడికి ఎదురు నడవడం, సూత్రాలు తేవడం, ఈ 4 కార్యక్రమాలు పూర్తయ్యాయండి. పూర్తయ్యేసరికి అది కూడా పంతులు గారు ఎంత స్పీడ్గా చేసేసారనండి అన్ని కార్యక్రమాలు. ఇదిగోండి ఈ విధంగా నేను ఈ 2 శారీలు కట్టుకుందామని చెప్పి ఇవి తీసి పెట్టుకున్నాను. అవి వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి. ఆ శారీస్కి వెళ్ళినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వచ్చి అవి చూసి ఎంత బాగున్నాయని కింద కౌంటర్లో బిల్ పే చేస్తున్నప్పుడు అవి చూసి నేను ఏం తీసుకున్నానని చూసి వాటి కోసం అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఎంతమంది వెళ్ళారనండి వరమహాలక్ష్మికి వెళ్ళి ఇలాంటి చీరలు తెచ్చుకున్నారండి. ఇదిగోండి రెడ్ శారీ ఒకటి, అలాగే గ్రీన్ శారీ. ఉదయాన్నే ఒకటి పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కట్టుకుందాము, అలాగే ఒడిగప్పుడు ఒక శారీ కట్టుకుందాం అని చెప్పి ఈ విధంగా 2 చీరలు కూడా తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి పెళ్లి కొడుకుని చేయడం, నేను వెళ్ళేసరికి పెళ్లి కొడుకుని చేయడం మొదలైపోయింది. పెళ్లి కొడుకుని చేయడం, అలాగే ఈ కార్యక్రమం అవగానే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కింద ఫ్లోర్లో కార్ పార్కింగ్ దగ్గర అంతా భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్లో పెళ్లి కొడుకుని చేయడం, తర్వాత నెక్స్ట్ ఆ పైన ఒడుగు చేయడం జరిగింది. ఇదిగోండి మా అమ్మగారు మా నాన్నగారి ఫోటో చూసి ఎంత బాధ అనిపించిందోనండి. మా అమ్మగారు మా నాన్నగారు ఉంటే ఎంత ఆనందపడిపోయేవారో. నేను మా అమ్మగారికి మా నాన్నగారికి నేనంటే ఎంత ఇష్టమోనండి. ఆ ఫోటో చూడగానే ఎందుకు ఎంత బాధ వేసేసిందో. కానీ ఏ కార్యక్రమం జరిగినా మా అమ్మగారు మా నాన్నగారు కానీ, అలాగే మా తమ్ముడి తరపున వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు కానీ చక్కగా
ఎంత బాగా చేస్తారనండి. వాళ్ళ అత్తయ్య గారైతే ఎంత చక్కగా వాళ్ళ అమ్మాయికి అన్నీ చెప్తూ ఎంత బాగా జరిగేటట్టు చూసుకుంటారో, వాళ్ళ నాన్నగారు కూడా అంతే. ఇదిగోండి పెళ్లి కొడుకుని చేయడం అయిపోయాక ఒక ఒడుగు ఒడుగు దగ్గర కూర్చుని ఒడుగు కార్యక్రమం కూడా పంతులు గారు చాలా తొందరగా చేస్తారనండి. డెకరేషన్ చూసారు కదండి, ఎంత చక్కగా చేయించాడో మా తమ్ముడు. అది కూడా చెప్పాను కదండి, మా మేనగోడలు స్నేహ ఏదైనా సరే వాళ్ళ మమ్మీకి హెల్ప్గా ఉండి అదే చక్కగా డిజైన్ చేసినట్టుగా భలే చేస్తుందండి. డెకరేషన్ కానీ అలాగే అన్నీ చూసుకోవడం కానీ చాలా చక్కగా చేస్తుంది. ఈ డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ అయ్యాక అక్కడ పిక్స్ కానీ ఫొటోస్ కానీ చాలా తీయించుకున్నామండి. అవన్నీ మీరు చూసారు కదండి మొదట. అదేవిధంగా